కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయిందని, కానీ ఇప్పటి వరకు కొత్తగా ఒక్క ప్రాజెక్టును కూడా తీసుకురాలేదని ఆయన ఎద్దేవా చేశారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము చేసిన పనులకు, ప్రారంభించిన ప్రాజెక్టులకు ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తూ తామే కొత్తగా ఏదో చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారని ఆరోపించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే స్టీల్ ప్లాంట్ కోసం భూ కేటాయింపులు జరిగాయని, అన్ని అనుమతులు అప్పుడే పూర్తయ్యాయని అమర్నాథ్ గుర్తు చేశారు. అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులకే ప్రారంభోత్సవాలు, జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకే మళ్ళీ శంకుస్థాపనలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి హయాంలో తీసుకొచ్చినటువంటి పెట్టుబడులనే వీరు పెట్టుబడులుగా చెప్పుకునేటువంటి కార్యక్రమం. మొదటి 2.5 సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కార్యక్రమాలనే చేసుకుంటూ పోతే మీరు కొత్తగా ప్రాజెక్టులు ఎప్పుడు తీసుకొస్తారు? కొత్త పెట్టుబడుల్ని అది కార్యరూపం దాల్చేది ఎప్పుడు? మీరు ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు కల్పనకు సంబంధించి ఇచ్చినటువంటి ఎన్నికల హామీ నిలబెట్టుకునేది ఎప్పుడు అనేటువంటిది ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కడప స్టీల్ ప్లాంట్ గురించి రాయలసీమ ప్రాంత ప్రజలు ఆశపడుతున్నటువంటి తరుణంలో దాన్ని కార్యరూపం తీసుకురావాలి. ప్రభుత్వం నిర్మించడం అనేటువంటిది సాధ్యమైనటువంటి పని కాదు. కావాల్సినటువంటి సహకారాన్ని, భూమిని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ని ప్రభుత్వం నుంచి ఇద్దాం. నిర్మించేటువంటి బాధ్యత అంతా కూడా జేఎస్డబ్ల్యూ టేకప్ చేస్తుందనేటువంటి ఉద్దేశంతో 2022 డిసెంబర్ 21న ఇచ్చినటువంటి జీవో ఇది. దానికి శంకుస్థాపన చేశాం. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు తీసుకొచ్చాం. కావాల్సినటువంటి ఇనీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ స్టార్ట్ చేశాం. దానికి సంబంధించి వాటర్ 2 TMC వాటర్ గండికోట రిజర్వాయర్ నుంచి 2 TMC వాటర్ ప్రతి సంవత్సరం ఇవ్వడానికి అంగీకరించాం. YSRCL అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరిట కడప స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేటువంటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశాం.